కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు. ఇప్పటివరకు ఇటువంటి పేర్లనే మామిడి పళ్ళ గురించి మనం విన్నాం. అయితే మియాజాకి అనే జపాన్కి చెందినటువంటి మామిడి రకాన్ని కాకినాడ జిల్లాకు చెందిన రైతు పెంచుతున్నాడు. అయితే ఈ రేటు విషయంలోనే అంతా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కాయ ₹1,00,000, ఒక మామిడి పండు ₹1,00,000కి పైగా పలుకుతుండడంతో దీని గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అసలు ఈ మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ ఎలా పండుతుంది, ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. మామిడి అంటే మనం అరటిపండులాగా మామూలుగా ఒలిచి తింటామండి. దీన్ని మనం అరటిపండు ఎలా ఒలిచి తింటామండి, ఒక్కలాగే వస్తుందండి ఇది కూడా. నాగేశ్వరరావు గారు అరటిపండు మామిడి ఒలిసి ఇచ్చారు. కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని దీన్ని మామూలుగా ఊరికనే అనరు, కానీ ఇందులో కూడా చాలా వెరైటీగా ఉన్నటువంటి బనానా మ్యాంగో. ఇది బనానా మ్యాంగో, దీని పేరే బనానా మ్యాంగో. అంటే అరటిపండు తొక్కలాగా ఆయన చూపించారు కదా, ఒలిసి మనకి ఒలుచుకుని ఇలాగ అరటిపండు తిన్నట్టు తింటాం. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది మియాజాకి అండి. అంటే జపాన్ దేశంలో చాలా కింగ్ ఆఫ్ మ్యాంగో అండి. ఇది మూన్ ఆఫ్ ది సన్ అని కూడా అంటారు. ఇది ఎక్కువ జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి ఇవి. మన ఇండియాలో చాలా రేర్ అండి. ఇది కిలో వచ్చేసి 2,70,000 ప్రైస్గా ఉందండి. ఇది కిలో అంటే దగ్గరగా 3 కాయలు వస్తాయి. ఒక్కొక్క కాయ 300 నుంచి 350 గ్రాములు ఉంటుంది. మూడు కాయలు కలిపితే మనకి 1 కిలో అవుతుందండి. 1 కిలో వచ్చేసి 2,70,000 ఉంది దీని వాల్యూ. అంటే ఇది ఇంత వాల్యూ దేనికంటే ఇందులో అధిక పోషకాలు ఎక్కువ ఉన్నాయండి ఇందులో. అంటే మనకి ఫోలిక్ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్ ఇలాంటివన్నీ అధిక మోతాదుల్లో ఉన్నాయని తెలుసుకోవడం జరిగిందండి. ఇవి అందుకని ఇది ఈ ప్రైస్ ఉందని అనుకుంటున్నామండి. ఫస్ట్ కాపీ ఇదేనండి. ఇదే ఫస్ట్ కాప్ అండి. అది పోయిన సంవత్సరం కాసిందండి. అది ఫుల్ రెడ్ అండి. కాయ అంతా మొత్తం తొనలన్నీ బయటికి మరి చూడడానికి అలాగే పడుతుందండి. లోపల కోసిన తర్వాత ఫుల్ రెడ్ అండి. అంతా తొనలు రెడ్గా ఉంటాయి అన్నమాట. తొనలు అంటే లోపల పీస్ కూడా మొత్తం ఇంకా రెడ్ అండి. ఎంత ఉంటుందండి, మళ్ళీ లోపల జీడే ఉండదండి. అంతే. ఈ ప్రతి పండులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, అసలు ఆయన పండించే రకాలేంటి? మనతో పాటు కిషోర్ ఉన్నారు, రైతు. సార్ చెప్పండి, ఏంటి మీకు ఇంత చాలా ఇన్నోవేటివ్గా వచ్చింది ఆలోచన? ₹2,00,000కి డజన్, 1 కేజీ మామిడి పండు. ఏంటి సార్ అసలు ఈ రకం ఏంటి? ఇది చాలా రకాలు ఉన్నాయి సార్ తోటలో. సుమారుగా ఒక 200+ వెరైటీస్ అన్నీ ఉంటాయి సార్, అన్నీ కలిపితే. మామిడి, తర్వాత నేరేడు, సపోటా, రెడ్ జాక్ ఫ్రూటు, ఈ లీచీ, బత్తాయి. ఈ బత్తాయిలో కూడా రెడ్ కలర్లో ఉంటుంది సార్. అన్నీ కూడా సపోటాలో కూడా రెడ్ కలర్లో ఉంటుంది సార్ లోపల. అన్నీ కూడా చాలా రేర్ వెరైటీ. మనకి తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉన్న వెరైటీలు అవి ఎంచుకుని తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడికి. అంటే మీరు ఎన్నాళ్ళ నుంచో శ్రమ చేసి ఉంటారు, ఇప్పటికీ ఇవి ఫ్రూట్స్ రూపంలో వస్తున్నాయి, ఇప్పటికే ఫలసాయం మీకు అందుతుంది. మెయిన్ మీకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటి?
మెయిన్ మాకు ఇంట్రెస్ట్ కలగడానికి కారణం ఏంటంటే సార్, చిన్నప్పటి నుంచి డ్యాడీకి వ్యవసాయం అంటే ఇష్టం సార్. ఆ ఇష్టంతో చాలా వ్యవసాయాలు చేసేవారు. ఉల్లి, తర్వాత ఈ పత్తి, తర్వాత వరి ఇవన్నీ చేసినా సరే చాలా అధిక నష్టాలు వచ్చేవి సార్. ప్రతి సంవత్సరం కాలం బావుంటేనేమో వైరస్ వచ్చేది సార్. వైరస్ వస్తేనేమో కాలం అనుకూలంగా ఉండేది కాదు సార్ ఎప్పుడూని. వైరస్ లేనప్పుడేమో ఈ ఏదో ఒక ఆటుపోట్లు ఉండేవి సార్ ఈ వ్యవసాయం అంటే. సరిగ్గా మనకి వ్యవసాయం బాగుంది అనే టైంకి ఏదో ఒక వైరస్ రూపంలో ఆ పంట మొత్తం అంతా నష్టం వచ్చేది సార్. లేదు మొత్తం కాలం బావుంది. తర్వాత ఈ వైరస్ కూడా ఏమీ లేదు ఈ సంవత్సరం అనుకుంటే మద్దతు ధర ఏమి ఉండేది కాదు సార్. అందుకని మొత్తం అంతా కూడా ఇంకా వాటికి కూడా ఇంకా చాలామంది రైతులు కూడా చాలా ఇదయ్యి ఇంకా వ్యవసాయం మీద మనకి ఒక గుర్తింపు ఉండాలని ఈ వివిధమైన రకాలు తెప్పించడం జరిగింది సార్ ఇవి. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మియాజాకి అనే ఒక మామిడి పండు ధర చూస్తే 2,00,000 పైమాటే అంటున్నారు. అసలది ఆ సీడ్ మీకెక్కడి నుండి దొరికింది? ఆ మొక్క ఎక్కడ దొరికింది? దాన్ని ఎలాగా ఏ ప్రాంతంలో అంటే ఇది ఎక్కడో బయట నుండి తెచ్చారంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొచ్చారసల? ఇక్కడ వాతావరణ పరిస్థితులకి దానికి ఏ విధంగా మీరు కేర్ తీసుకున్నారు? ఈ మియాజాకి అనేది సాధారణంగా మన ఇండియాలో చాలా అరుదు సార్ ఇవి. ఇవి జపాన్ నుంచి తీసుకురావడం జరిగింది సార్ ఇవి. ఈ జపాన్ మియాజాకి అనే ప్రాంతంలో చాలా అరుదుగా ఎక్కువగా దొరికేవి మియాజాకి ప్రాంతంలో ఈ మియాజాకి మ్యాంగో సార్ ఇవి. అత్యంత ఖరీదైన మామిడి కింద చెప్తూ ఉంటారు. వాళ్ళకి మనకి కరెన్సీలో పోలిస్తే మనకి కరెన్సీలో అది 2,70,000 ఉంది సార్ కిలో. మన క్లైమాటిక్ కండిషన్స్‌కి ఇవి సెట్ అవుతుంది సార్. ఇవి కాసినయి. లాస్ట్ ఇయర్ కాసిన మొక్క ఈ సంవత్సరం కాయలేదు. అంటే కొత్తగా ఈ సంవత్సరం 2 మొక్కలు కాయడం జరిగింది. సుమారుగా ఒక 12 కాయలు రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం మియాజాకి. అంటే మనకి ఈ క్లైమేట్ కండిషన్స్‌కి సెట్ అవుతుంది సార్ అది. బలం అంటే భూసారమేనా? ఇంక ఎటువంటి బలం మీరు మొక్కలకి వేస్తుంటారు? అంటే మేము ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తుంటాం సార్. ప్యూర్ ఆర్గానిక్ అంటే మనకి నేచురల్‌గా దొరికేవి పెంట, మేక ఎరువు ఇవి మాత్రమే ఏస్తాం సార్. ఎటువంటి పెస్టిసైడ్ గానీ, ఇన్సెక్టిసైడ్స్ గానీ వాడడం జరగట్లేదు సార్. అంటే ఈ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే సార్, మన పూర్వీకులు ఒక 100 సంవత్సరాలు బ్రతికితే, మనం ఇప్పుడు మా స్టేజ్‌కొచ్చేసరికి ఇప్పుడు 40 కూడా చాలా గగనం అయిపోతుంది సార్. అంటే ఎప్పుడు ఎవరికి స్ట్రోక్ వస్తుందో కూడా తెలియట్లేదు సార్. ఇవన్నీ కూడా వాతావరణం మార్పులొచ్చినియి సార్. అందుకని మా ఉద్దేశ్యం ఏంటంటే సార్, మనం అట్‌లీస్ట్ ఒక 100కి రీచ్ అవ్వకపోయినా సరే, ఒక 60, 70 కన్నా రీచ్ అవ్వాలని మన కల్తీ లేనివి ఇవన్నీ మన ఆహార పద్ధతులు మార్చుకుంటే బావుంటుందని ఉద్దేశంతో మేము ప్యూర్ ఆర్గానిక్ ఫార్మ్ చేద్దామని ఆ పద్ధతిలోకి వెళ్ళడం జరిగింది సార్. మామిడిలోనే మీరు చాలా రకాలు చెప్తున్నారు. మొత్తం ఎన్ని రకాలు సాగు చేస్తున్నారు? ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మొత్తం 4 ఎకరాలు సార్ ఇది. 4 ఎకరాల్లో సుమారుగా 200+ వెరైటీస్ ఉన్నాయి సార్. మామిడిలోనే చాలా వెరైటీస్ ఉంటాయి సార్. అంటే ఓన్లీ మామిడిలో 50+ వెరైటీస్ ఉంటాయి సార్. ఏమన్నా 2, 3 పేర్లు ఏమన్నా? మొదటిది వచ్చేసి కింగ్ ఆఫ్ మ్యాంగో సార్ అది. మనకి అందరికీ తెలిసింది మియాజాకి అండి. మియాజాకి తర్వాత సీడ్‌లెస్ మ్యాంగో అండి. అంటే లోపల సీడ్ ఉండదు. దానికి టెంక్ అనేది ఉండదండి. తర్వాత బ్లూ మ్యాంగో అండి. అంటే బ్లూ కలర్‌లో ఉంటుందది. బ్లాక్ మ్యాంగో అండి. బ్లాక్ స్టోన్ మ్యాంగో అది. అంటే బ్లాక్ కలర్‌లో ఉంటుంది. యాపిల్ మ్యాంగో అండి. అంటే మనకి అది ముగ్గే కొద్దీ కూడా యాపిల్ కలర్ వచ్చి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అది. చాలా బావుంటుంది. తర్వాత బనానా మ్యాంగో అండి. బనానా మ్యాంగో అంటే మనకి పేరులోనే ఉంది. ఆ బనానా అంటే మనం ఆహ్, అరటి తొనలో చెక్క. అర అర అరటి మనకి బనానా మ్యాంగో అండి. బనానా మ్యాంగో అంటే మనకి అరటిపండు మామిడి. అరటిపండు మామిడిని మనం అరటి తొక్క ఎలా అయితే ఒలుచుకొని తింటామో, అదే విధంగా ఈ మామిడిని గూడా ఒలుచుకొని తినేయొచ్చండి. అదే ఓవరాల్‌గా మీకు ఇప్పుడు వరకు చెప్తుంటే చాలా వాస్ట్ వెరైటీస్ ఏసారు మీరిక్కడ. మీరు ఇప్పటి వరకు దీన్ని అంటే మార్కెట్ ఎలా చేసుకుంటున్నారు? ఎవరికన్నా మీరు అమ్ముతున్నారా? ఎవరికన్నా ఏజెన్సీలాగా ఇచ్చారా? ఎలా చేస్తున్నారు మార్కెటింగ్? దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసండి అసలా మాకు అమ్మే ఉద్దేశ్యం కాదండి. అంటే వ్యవసాయాలన్నీ ఉన్న తర్వాత మనకి దానికి పెట్టుబడి ఏదో మనం మొక్కలు తెప్పించుకుంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. తర్వాత మనకి మందులు ఇవేమి కాకుండా ఓన్లీ ఆర్గానిక్‌గా మనకి పెంట ఉంటే అది తెచ్చుకొని వేసుకోవచ్చు. ఖర్చు లేనిది వ్యవసాయం అండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే. మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఇది ఒక
4 ఎకరాల్లో సుమారుగా 200 వెరైటీస్ ఉన్నాయండి. అంటే ఒక్కొక్క వెరైటీ వచ్చేసి సుమారుగా 20 మొక్కల వరకు ఉంటాయండి. అంటే 20 మొక్కలంటే మనకి మేము తినడానికి, తర్వాత చుట్టాలకి, తర్వాత ఎవరన్నా బంధువులకి, తెలిసిన స్నేహితులకి పంచిపెట్టుకోవడానికి తప్ప ఇవి ఎక్కువ కమర్షియల్‌గా వెళ్ళే ఉద్దేశం గూడా లేకుండా మేము దగ్గరగా ఒక్కొక్క వెరైటీ వచ్చేసి 20 మొక్కలు తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంత కాస్ట్లీ ఫ్రూట్ మీరు మీరు సొంతంగా మీ ఇంట్లోకి వాడుకుంటున్నారా? లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి ఇస్తున్నారా? అమ్మట్లేదా బయట? లేదు సార్. అంటే ఇది మనకి ఎక్కడా లేని తినే ఉద్దేశం తప్ప, ఇది కమర్షియల్‌గా అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయని పక్కన పెడితే, ఇప్పుడు ఒక కాయ 2,00,000, ఒక కిలో 2,70,000 అంటే సార్, ఇప్పుడు ఎ ఎవరో కాకుండా మేము గూడా వెచ్చించి రూ. 1,00,000 వెచ్చి ఒక కాయ తినాలంటే 100 సార్లు ఆలోచిస్తారు సార్. అంటే మేము ఆ విధంగా కాకుండా మా దాంట్లో మేము తినొచ్చు కదా! ఎన్ని లక్షలు కాకుండా ప్యూర్ ఆర్గానిక్‌గా ఎటువంటి మందులు లేకుండా తింటున్నాం గదా! అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ సార్. మీరు చాలా కాస్ట్లీ మొక్కలు మందుల పేర్లు అదే ఫ్రూట్స్ పేరు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ దొంగల భయం ఏమైనా ఉందా మీకు? అటువంటివి ఏమీ లేవు సార్ ఇప్పటి వరకు అయితే. ఆ! ఓకే. చూడొచ్చు కదా! ఇప్పుడు మియాజాకి మామిడి పండు రకం చూసుకుంటే అక్కడ అంటే జపాన్‌లో అమ్మకాల ధరలు చూసి ఇక్కడ చెప్తే దీనికి దాదాపుగా కేజీ ఫ్రూట్‌కి రూ. 2,70,000 ప్రస్తుతం మార్కెట్ పలుకుతుందని చెప్తున్నారు. ఇవి కాకుండా అనేక రకాల ఫ్రూట్స్ డిఫరెంట్‌గా అంటే రెగ్యులర్‌గా దొరికేవి కాకుండా డిఫరెంట్‌గా ఉన్నటువంటి ఫ్రూట్స్‌ని 4 ఎకరాల్లో మొత్తం 200కి పైగా వెరైటీలను ఇక్కడ సాగు చేస్తున్నారు కిషోర్. ఆయన తండ్రి నాగేశ్వరరావు సారథ్యంలో ఇది 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు కృషి చేస్తున్నారు. ఇప్పటికీ ఫలసాయం అందుతుంది. రానున్న రోజుల్లో మరికొన్ని ఫ్రూట్స్ కూడా ఈల్డింగ్‌కి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి అయితే చూసుకుంటే మొత్తం ఈ ఫార్మ్ అంతా కూడా చాలా శ్రద్ధగా ప్రతిరోజు వచ్చి చూసుకుంటూ ప్రతిరోజు ఏ ఫ్రూట్ ఈల్డింగ్‌కి వస్తుంది, ఏది ఎలా ఉన్నదనేది కూడా చెప్తా ఉన్నారు. పందిరి మామిడి, యాపిల్ మ్యాంగో, బనానా మ్యాంగో ఈ పేర్లు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. కానీ చూడడానికి కూడా సేమ్ ఏదైతే యాపిల్ మ్యాంగో యాపిల్ లాగే కనిపిస్తూ ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంది. బనానా మ్యాంగో చూసుకుంటే బనానా మ్యాంగో సేమ్ బనానా లాగా ఉంది. కొంచెం టేస్ట్ కూడా బనానా ఫ్లేవర్ అయితే సింక్ అయిన పరిస్థితి అయితే ఉంది.